క్షణక్షణ పోరాటం కనకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నీతి న్యాయం ధర్మం మాటున కనబడని నాలుగో సింహం పోలీస్. దండెత్తే శత్రువు నుంచి దేశాన్ని కాపాడేది సైనిక జవానులైతే అంతర్గత శత్రువు నుంచి ప్రజల ధన మాన ప్రాణాలను రక్షించేది పోలీస్. కర్తవ్యానికి 24 గంటల జవాబుదారైన పోలీస్ వ్యవస్థలోని లోపాలతో విలనుగా చూపిస్తోంది. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీసు త్యాగదనులకు శుభాకాంక్షలు. వైఎస్ జగన్ చెల్లి షర్మిల రాజీ కొలిక్కి. బెంగళూరు వేదికగా రాయబారం సఫలం. తండ్రి ఆస్తుల్లో సగం చెల్లికి ఇచ్చేకి సుముఖం. జమిలీ నేపథ్యంలో సొంత ఇంటి పోరుకు తెర. ఎన్డీఏను ఎదుర్కోవాలంటే ఇండియా కూటమే దిక్కు. అధికారమే లక్ష్యంగా అన్ని దారుల్లో అన్వేషణ. మదనపల్లె వైసీపీ బలోపేతానికి చకాచకా పావులు కదుపుతున్న ఎంపీ మిథున్ రెడ్డి. పార్టీలోని వివిధ స్థాయి నేతలతో క్యాడర్తో ఎంపీ మిథున్ మదనపల్లె రాజకీయ సలహాదారులు సహాయకుల ముమ్మర చర్చలు. మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాతో ఎంపీ మిథున్ కీలక రాజకీయ సలహాదారు రహస్య భేటీ. సిటిఎం భూ కబ్జాల నేపథ్యంలో నవాజ్ ద్వారా సిట్టింగ్ ఎమ్మెల్యే షాజహాన్తో దోస్తీకా లేక ఎంపీ మిథున్ వ్యూహంలో భాగంగానా? గత అసెంబ్లీ ఎన్నికల ఖర్చులో మిగిలిన వైసీపీ డబ్బు ₹1.5 డాక్టర్ దేశాయ్ దగ్గరే ఎంపీ మిథున్ రాజకీయ శిష్య శిఖామణి ఎందుకు పెట్టినట్టు? డాక్టర్ దేశాయ్ మెడ మీద పార్టీ ఇన్ఛార్జ్ కాడి ఎక్కించేసి చాకిరి చేయించుకోవడానికేనా? 2 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న డాక్టర్ దేశాయ్ను చాణక్యుడిగా రుజువు చేస్తుందా? మరోవైపు సీనియర్ రాజకీయ నాయకుడు నరేష్ కుమార్ రెడ్డి శాశ్వత రాజకీయ సమాధికి ఎంపీ మిథున్ ఆయన రాజకీయ సలహాదారులు సహాయకులు చివరి మేకు దిగ్గొట్టారా? అది ఎలా? జనసైనిక్ న్యూస్ ఛానల్ వీక్షకుల కోసం ప్రత్యేక కథనం. ఇక డీటెయిల్స్ చూస్తే పోలీసుల దురుసు ప్రవర్తన, కఠినపు మాటలు, పోలీసుల లాఠీ దెబ్బలు, చేతికి వేసే సంఖ్యలు, నిందితులను సెల్లో వేయడం, కేసు కట్టి జైలుకు పంపడం, సినిమాల్లో చూపినట్లు విపరీతమైన లంచాలు గుంజేయడం, ఆడవారి పట్ల అసభ్యంగా వ్యవహరించడం వంటి వాటికి పోలీసులే కేర్ ఆఫ్ అడ్రస్ అన్న ప్రచారం వ్యవస్థలో భాగమైపోయింది. ఒకరిద్దరు చేసే తప్పులకు మొత్తం పోలీస్ వ్యవస్థ నిందమోయాల్సి వచ్చింది. అయితే ఎందరో నిజాయితీ పరులు, వృత్తినే దైవంగా భావించేవారు, జీతం కోసమే వేచి చూసేవారు, వేలాపాల లేకుండా డ్యూటీ చేసేవారు, జీవితాలను పణంగా అర్పించేవారు ఎందరో ఉన్న వ్యవస్థలోని లోపభూయిష్టం కారణంగా పోలీసులు విలన్లానే కనబడడం దౌర్భాగ్యమని చెప్పాలి. ప్రపంచమంతా నిద్రపోయిన మేల్కొని ఉండే మొదటివాడు సరిహద్దుల్లో కాపలా కాసే జవాన్ అయితే సమాజం నిశ్చింతగా నిద్రపోతుంది అంటే దానికి కారణం పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా వారికి జనసైనిక్ న్యూస్ ఛానల్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీ పోలీసు అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసు మేల్కొని శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం కాపలా కాస్తుంటారు. ఎండ, వాన, పగలు, రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండగ పబ్బాల్ని కూడా త్యాగించి ప్రజల కోసం జీవించి మరణించే పోలీసులకి అందున ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసు చేసిన త్యాగానికి సానుభూతి, గౌరవం చూపించడం మనందరి బాధ్యత. పోలీసులుగా బాధ్యత నిర్వహించడానికి ముందుకు రాబోతున్న వారికి విధి నిర్వహణలో నూతనోత్తేజాన్ని, స్ఫూర్తిని నింపడమే పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జరుపుకోవడంలోని ప్రధాన ఉద్దేశం. అక్టోబర్ 21 అంటే పోలీసు అమరవీరుల దినం. 1959 చైనా దురాక్రమణకు భారత్ సైన్యం సమర్థంగా తిప్పికొట్టిన రోజు ఇది. ఈ సమరంలో ఎంతో మంది సైనికులు అమరులయ్యారు. ఆ రోజును పురస్కరించుకుంటూ విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ యోధుల త్యాగాలను స్మరించుకుందాం. దేశ సరిహద్దుల్లో సైనికులు అమరులైన రోజు ఇది. 1959 అక్టోబర్ 21న లడక్ సరిహద్దులో కాపలాగా ఉన్న 10 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించారు. వారి స్మృతి చిహ్నంగా జరుపుకుంటున్న ఈ అమరవీరుల సంస్మరణకు నేటితో సరిగ్గా 65 ఏళ్లు. పోలీసు విధి నిర్వహణ చాలా శ్రమతో కూడుకున్నది. ఇతర ఉద్యోగాల్లో కొన్ని గంటలకు మాత్రమే పరిమితమైంది కాదు. 24 గంటల ఉద్యోగం ఒక పోలీసు ఉద్యోగమే. పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం. ప్రతి ఒక్కరూ ఏ ఆపదకైనా ఆశ్రయించేది పోలీసులనే. ప్రభుత్వం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసే. అన్ని పరిస్థితుల్లో, అన్ని వేళల్లో పోలీసులే ముందుంటారు. సంపన్నుడు మొదలు సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ ప్రతి అవసరానికి సాయం కోరేది పోలీసులనే.
దండెత్తి వచ్చే శత్రువుల నుంచి దేశాన్ని కాపాడేవారు సైనిక జవానులైతే, అంతర్గత శత్రువుల నుంచి ప్రజలను కాపాడి భద్రతకు భరోసా ఇచ్చేది, సామాజిక ఆస్తులను సంరక్షించేది పోలీసులు. శాంతి భద్రతలను అదుపులో పెట్టడం, నేరగాళ్లను నియంత్రించడం పోలీసు కర్తవ్యం. అంతర్గత భద్రతను కాపాడే పనిలో పోలీసులు ప్రాణాలు సైతం అర్పిస్తున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆన్ డ్యూటీ ఎక్కారా? ఇక కార్యకర్తలు సిద్ధంగా ఉండండనే మెసేజ్ పంపారా? టీడీపీలో కొత్తగా పంచసభ్య కమిటీ ఏర్పాటు చేయడం కార్యకర్తల సంక్షేమం కోసమేనా? తొలిసారిగా పార్టీ కార్యకర్తల నుండి ఎమ్మెల్యేల పనితీరుపై వివరాలు సేకరించే దిశగా అడుగులు పడ్డాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. కార్యకర్తలే పార్టీకి భవిష్యత్తు. వారు కోరితే ఇన్ఛార్జీలను సైతం నియమించేందుకు సీఎం చంద్రబాబు యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల ఏకపక్ష ధోరణిపై అధినేతకు రోజు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులకు పరిష్కారం చూపే దిశగా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. నా డబ్బుతో నేను ఎమ్మెల్యే అయ్యా, 5 ఏళ్లు నాకేం కాదు, నేను ఇంతే అనుకునే ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వనున్నారు. చంద్రబాబు కొత్త నిర్ణయంతో ఎమ్మెల్యేలలో టెన్షన్ మొదలైందని అంటున్నారు. పార్టీలో కార్యకర్తలే కీలకమని పలు సందర్భాల్లో ఎమ్మెల్యేలకు సూచించిన సీఎం చంద్రబాబు ఐవీఆర్ఎఫ్ ఫోన్ కాల్ ద్వారా ఎమ్మెల్యేల పనితీరుపై ఆరా తీయనున్నారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్యేల పనితీరుని పర్యవేక్షించడానికే పంచసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు చేస్తున్న తప్పులను ఈ కమిటీ గమనించి అధినేతకు రిపోర్ట్ ఇవ్వనుంది. పంచసభ్య కమిటీ చెప్పిన తర్వాత కూడా తీరు మారకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకొని ఇన్ఛార్జీలను నియమించే అవకాశం ఉంది. కొత్త ఎమ్మెల్యేలు, సీనియర్లు అందరికీ ఇది వర్తిస్తుంది అని సిబిఎన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం తెల్లవారుజామున తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు దానికి ఆనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రేపటికి 22 అక్టోబర్ పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారి అక్టోబర్ 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత తుఫాను వాయువ్య దిశగా పయనించి అక్టోబర్ 24 ఉదయం నాటికి ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంకి చేరుకునే అవకాశం ఉంది. అక్టోబర్ 24 మరియు 25న ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 23 మరియు 24న పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరాల వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులకు ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. సముద్రం అలజడిగా ఉంటుంది. అక్టోబర్ 22 నుంచి 25 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని తెలిపింది. సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కుర్మానాథ్ తెలిపారు. వైసీపీలో ఏం జరుగుతోంది? అంతర్గత విభేదాలను పరిష్కరించుకునే పనిలో అధినేత జగన్ పడ్డారా? కర్ణాటక కాంగ్రెస్ పెద్దలతో రాయబారం సక్సెస్ అయిందా? ఆస్తుల్లో సగభాగం షర్మిలకు ఇచ్చేందుకు జగన్ ఓకే చెప్పారా? ఇకపై ఏపీలో వైసీపీ, కాంగ్రెస్ కలిసి కూటమిపై ఎదురుదాడికి దిగుతాయా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. తండ్రి వైఎస్ఆర్ సంపాదించిన ఆస్తిలో సగభాగం చెల్లి వైఎస్ షర్మిలకు ఇచ్చేందుకు జగన్ అంగీకరించాడన్నది అంతర్గతంగా వినబడుతున్న మాట. బెంగళూరు వేదికగా జగన్ చేసిన రాయబారం ఫలించిందని, తండ్రి సంపాదించిన ఆస్తుల పంపకానికి రాజీ పడ్డారని ఇటీవల ఓ పత్రిక తాటికాయంత అక్షరాలతో రాసుకొచ్చింది. కాంగ్రెస్ తో దోస్తీ కోసం చెల్లితో జగన్ రాజీ పడ్డారని పేర్కొంది. దీనికి వెనక కర్ణాటక కాంగ్రెస్ పెద్దలు ఉన్నారన్నది అంతర్గత సారాంశం. ఏపీలో అధికారం కోల్పోయాక దిక్కుతోచని స్థితిలో పడ్డారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. చంద్రబాబు సర్కార్ ఎడాపెడా కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జగన్, వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా మారిన నేతలు సైతం నోరు ఎత్తలేని పరిస్థితి నెలకొంది. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ అండలేకపోవడంతో జగన్ పనైపోయిందని భావించారు. బీజేపీ పెద్దలతో మాట్లాడే సాహసం చేయలేకపోతున్నారు జగన్. కాంగ్రెస్ వైపు వెళ్లాలన్నా చెల్లి షర్మిల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇక్కడే తన బుర్రకు పదును పెట్టారు మాజీ సీఎం. చెల్లి వ్యవహారాన్ని కూల్ గా డీల్ చేస్తే కాంగ్రెస్ తో జతకట్టేందుకు అడ్డంకులు తొలగుతాయని భావిస్తున్నారట. షర్మిల కోరిక విధంగానే వాటా ఇవ్వడానికి జగన్ అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ తన మాట నిలబెట్టుకుంటే కాంగ్రెస్ కు దగ్గరవ్వడం ఖాయం. ఇంతకీ వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారా అని ప్రశ్న వైసీపీ నేతల్లో అప్పుడే మొదలైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి సర్కార్ను ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ తో జత కట్టాల్సిన అవసరం జగన్ కు ఉంది.
లేదంటే యువజన శ్రామిక రైతు పార్టీ పని అయిపోయినట్టేనని అంటున్నారు. చెల్లి వ్యవహారం బయటకు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట జగన్. ఒకవేళ కాంగ్రెస్ తో దగ్గరైనట్టు తెలిస్తే ఆస్తుల కేసు వేగం కావచ్చని జగన్ ఆలోచనగా చెబుతున్నారు. మోదీ సర్కార్ పై కాంగ్రెస్ గట్టి ఫైట్ చేస్తుంది. ఆ పార్టీకి ప్రజల్లో రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. ఇప్పుడే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే ఎన్నికల ముందుకు మరింత రిలాక్స్ కావచ్చని భావిస్తున్నారట జగన్. కర్ణాటక కాంగ్రెస్ పెద్దలు సైతం ఈ ఆలోచనను జగన్ ముందు పెట్టినట్టు తెలుస్తోంది. ఇంతకీ పార్టీని జగన్ విలీనం చేస్తారా, లేకపోతే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి బరిలోకి దిగుతారా అన్న ప్రశ్నలకు త్వరలో సమాధానం రానుంది. జగన్ 4 అడుగులు వెనక్కి వేశారంటే అది ముమ్మాటికి సీఎం చంద్రబాబు చలవే. కూటమి సర్కార్ కఠినంగా వ్యవహరించకుంటే జగన్ లొంగేవారు కాదన్నది ఆయన అంతరంగికుల మాట. మదనపల్లె వైసీపీ బలోపేతానికి చకచక పావులు కదుపుతున్న ఎంపీ మిథున్. పార్టీలోని వివిధ స్థాయి నేతలతో క్యాడర్తో ఎంపీ మిథున్ మదనపల్లె రాజకీయ సలహాదారులు మరియు సహాయకుల ముమ్మర చర్చలు. మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాతో ఎంపీ మిథున్ కీలక రాజకీయ సలహాదారు రహస్య భేటీ. సిటిఎం భూ కబ్జాల నేపథ్యంలో నవాజ్ ద్వారా సిట్టింగ్ ఎమ్మెల్యే షాజహాన్ తో దోస్తానాకా, లేక ఎంపీ మిథున్ వ్యూహంలో భాగంగానా? గత అసెంబ్లీ ఎన్నికల ఖర్చులో మిగిలిన వైసీపీ డబ్బు ₹1.5 డాక్టర్ దేశాయ్ దగ్గరే ఎంపీ మిథున్ రాజకీయ శిష్య శిఖామణి ఎందుకు పెట్టినట్టు? డాక్టర్ దేశాయ్ మెడ మీద పార్టీ ఇన్ఛార్జ్ కాడి ఎక్కించేసి చాకరీ చేయించుకోవడానికేనా? ఈ వ్యవహారం దశాబ్దాన్నర రాజకీయ అనుభవం ఉన్న డాక్టర్ దేశాయ్ను చాణక్యుడిగా రుజువు చేస్తుందా, బకరాగా మిగిల్చుతుందా అని ఎదురు చూస్తున్న టీడీపీ జనసేన వర్గాలు. మరోవైపు సీనియర్ రాజకీయ నాయకుడు నరేష్ కుమార్ రెడ్డి శాశ్వత రాజకీయ సమాధికి ఎంపీ మిథున్ ఆయన రాజకీయ సలహాదారులు సహాయకులు చివరి మేకు దిగ్గొట్టారా? అది ఎలా? జనసైనిక్ న్యూస్ ఛానల్ వీక్షకుల కోసం ప్రత్యేక కథనం. మదనపల్లె వైసీపీ బలోపేతానికి పూర్వ వైభవానికి ఎంపీ మిథున్ ఆయన మదనపల్లె రాజకీయ సలహాదారులు సహాయకులు కసిగా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలలో సీనియర్ రాజకీయవేత్తలు డాక్టర్ దేశాయ్, తిప్పారెడ్డి, నరేష్ కుమార్ రెడ్లను బోడెద్దులుగా పనిచేయించిన మదనపల్లెలో వైసీపీ ఓడిపోవడంతో ఎంపీ మిథున్ ఆయన కీలక మదనపల్లె రాజకీయ సలహాదారులు లోలోపల రగిలిపోతున్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటూ ఉన్నాయి. మదనపల్లె టీడీపీ సీనియర్ నేతల వ్యూహాలను తేలిగ్గా తీసుకున్న ఎంపీ మిథున్ ఆ ఎన్నికలలో అవమానకర ఓటమి మూటకట్టుకున్నారు. కష్టపడి సంపాదించిన కోట్ల రూపాయల డబ్బును అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ మదనపల్లె అభ్యర్థి నిసార్ అహ్మద్ నుంచి ఎంపీ మిథున్ రాజకీయ సలహాదారులు సహాయకులు అడ్డు అదుపు లేకుండా బాధ్యతారహితంగా చిల్లాడేశారనే టాక్ ఇప్పటికీ ఉంది. ఎంపీ మిథున్ మదనపల్లె రాజకీయ సలహాదారులు సహాయకుల మాటలు విని ఓవైపు సీనియర్ నాయకుడు నరేష్ కుమార్ రెడ్డిని ఎన్నికల నుంచి తప్పించేశారు. పైపెచ్చు నరేష్ కుమార్ రెడ్డిని చంద్రబాబును కుప్పంలో ఓడించే బాధ్యతను నెత్తిమీద పెట్టి ఆయన్ను రాజకీయంగా చంపేశారు. దశాబ్దాల మదనపల్లి రాజకీయ అనుభవంలో నరేష్ కుమార్ రెడ్డికు కనీసం ఓ 7,000 ఓట్లుండవా? ఆయన పనిచేసి ఉంటే నిసార్ అహ్మద్ గెలిచేవాడు కదా అంటూ స్థానిక వైసీపీ వర్గాలు గల్లుమంటున్నాయి. గత 5 ఏళ్లుగా మదనపల్లిలో కకావికలం అయిపోతున్న వైసీపీ వైపు కన్నెత్తి చూడని ఎంపీ మిథున్ ఎన్నికల ఓటమి తరువాత పార్టీ బాధ్యతలను స్థానిక నేతల తలల మీద పెట్టి కథ నడిపే ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2019 ఎన్నికల్లో గెలుపు గ్యారంటీ అనుకున్న డాక్టర్ దేశాయ్ను కాదని నవాజ్ బాషాను, అలాగే 2024లో నవాజ్ బాషాను కాదని నిసార్ అహ్మద్ ను ఎప్పటికప్పుడు తమ ఇష్టానుసారంగా నేతలను సృష్టిస్తూ అందలాలు ఎక్కిస్తూ అధపాతాళానికి తొక్కేస్తున్న ఎంపీ మిథున్ ఆయన మదనపల్లె రాజకీయ సలహాదారులు సహాయకులు రాజకీయాలను వ్యాపారంగా మార్చేశారని, వారి పాపం గత అసెంబ్లీ ఎన్నికల్లో పడింది, ఇకపైన పండి తీరుతుందని ఎంపీ మిథున్ అండ్ కో మీద టీడీపీ సీనియర్ నేత ఒకరు శాపనార్థాలు పెడుతున్నారు. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డిని మదనపల్లె వైసీపీ ఇన్ఛార్జ్ గా ప్రకటించేగి డాక్టర్ దేశాయ్ మీద ఎంపీ మిథున్ శిష్య శిఖామణి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. వైసీపీ ప్రతిపక్ష పోరాటానికి కావాల్సిన ధన సంపద డాక్టర్ దేశాయ్ బెంగళూరు రియల్ ఎస్టేట్ లో పుష్కలంగా సంపాదించారని, ఆ మేరకు ఆయనకే ఎమ్మెల్యే టికెట్ అని చెప్పి దేశాయ్ మెడకు ఎక్కిస్తే ఎన్నికల వేళ ఎమ్మెల్యే టికెట్ మాట అంటూ ఎంపీ మిథున్ కీలక రాజకీయ సహాయకుడు మన జనసైనిక్ న్యూస్ ఛానల్ తో చెబుతున్నారు. మరి గత దశాబ్దన్నర రాజకీయ అనుభవం డాక్టర్ దేశాయ్ను ఎటు నడిపిస్తోంది? డాక్టర్ దేశాయ్ రాజకీయ చాణక్యుడిగా మిగులుతారా, బకరాగా బలి అవుతారా అని నియోజకవర్గం టీడీపీ జనసేన వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండటం ఆసక్తికరం. గ్రామాల అభివృద్ధియే ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన అజెండా.
పల్లె పండుగ పంచాయతీరాజ్ వారోత్సవాలలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపు. మదనపల్లి నియోజకవర్గంలో వరుసగా 3వ రోజు సీసీ రోడ్ల భూమి పూజ సంబరాలు కొనసాగాయి. శనివారం రామసముద్రం మండలంలో, ఆదివారం నెమ్మనపల్లి మండలంలో 85 రోడ్లకు భూమి పూజలు చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం మదనపల్లి గ్రామీణ మండలంలో 65 సీసీ రోడ్లకు భూమి పూజలు నిర్వహించారు. ఉదయం 8 గంటలకే సిటిఎం కస్పాలో సీసీ రోడ్లకు భూమి పూజ ప్రారంభించిన ఎమ్మెల్యే సిటిఎం 1లో చిన్నాయన చెరువుపల్లి, సిటిఎం క్రాస్ రోడ్ పంచాయతీలో కొత్తపేట, అడ్డగింటివారిపల్లి, సోమలగడ్డ, దుబ్బిఘనిపల్లి పంచాయతీలో, ఎనుములవారిపల్లి, కొత్తవారిపల్లి పంచాయతీలో, ఎదురు గుమ్మలపల్లి, పోతపూలు పంచాయతీ, సిద్దమ్మకారిపల్లి, కొత్తగాండ్లపల్లి, బాలాజీ కాలనీ, ఇసుక నూతపల్లి, టిఎన్ఆర్ కాలనీ, బసినికొండ, వలసపల్లి, నవోదయ కాలనీ, కొత్త ఇండ్లు, పెంచువాడు, ఈశ్వరమ్మ కాలనీ, కొత్తపల్లి పంచాయతీలలో 68 సీసీ రోడ్లకు భూమి పూజ నిర్వహించారు. ఎంపీపీ వెలుగు రెడ్డమ్మ చంద్ర, సర్పంచ్ ఆనంద్ పార్థసారథి, తెలుగుదేశం నేతలు ప్రభాకర్ రెడ్డి, రెడ్డి స్వామిలతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ఇందుకు నిదర్శనమే మదనపల్లి నియోజకవర్గంలో 6 కోట్ల రూపాయలతో సీసీ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. 5 ఏళ్లలో వైసీపీ పాలనలో మౌలిక వసతులు లేక గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 4 నెలల్లోనే పెద్ద మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం గొప్ప విషయమని పేర్కొన్నారు. పార్టీలకు, కుల మతాలకు అతీతంగా సీసీ రోడ్లు నిర్మాణం చేపడుతున్నామని, రానున్న రోజుల్లో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలిపారు. తట్టివారిపల్లి సచివాలయం వద్ద తెలుగుదేశం నాయకులు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జెండాను ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు, స్థానిక ప్రజలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, తెలుగుదేశం నాయకులు నాదెండ్ల విద్యాసాగర్, శంషేర్, పెంచుపాట స్వామి, జేసీబీ వేణు, రఘుపతి నాయుడు, ఒంటిమిట్ట శ్రీనివాసులు, ప్రసాద్ నాయుడు, సహదేవ, జయరాం యాదవ్, రామాంజులు, తిమ్మ రాయుడు, తెలుగుదేశం యువత మండల అధ్యక్షుడు వెంకటరమణ యాదవ్, రాయచోటి శశికుమార్, సర్పంచ్ ప్రభాకర్, జేసీబీ మధు, ఉత్తమ్ రెడ్డి, నాగరాజ, లక్ష్మీపతి, మహేష్, నాయ బ్రాహ్మణ సంఘం మంజునాథ్, షాజెద్, నిషా అహ్మద్, మిట్టపల్లి రాజు, చలపతి, చెల్లా శ్రీనివాసులు, శ్రీరామ్, వినోద్, నవీన్ చౌదరి, పేరువల్లి మధు, సూరపు సురేంద్రారెడ్డి, పూలకుంట్ల హరిబాబు, మల్లికార్జున రెడ్డి, రాయల్, నాగమణి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నీతి, న్యాయం, ధర్మం మాటున కనబడని 4వ సింహం పోలీస్. దండెత్తే శత్రువు నుంచి దేశాన్ని కాపాడేది సైనిక జవానులైతే, అంతర్గత శత్రువు నుంచి ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించేది పోలీస్. కర్తవ్యానికి 24 గంటల జవాబుదారైన పోలీస్ వ్యవస్థలోని లోపాలతో విలనుగా చూపిస్తోంది. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీసు త్యాగదనులకు శుభాకాంక్షలు. వైఎస్ జగన్ చెల్లి షర్మిల రాజీ కొలిక్కి. బెంగళూరు వేదికగా రాయబారం సఫలం. తండ్రి ఆస్తుల్లో సగం చెల్లికి ఇచ్చేకి సుముఖం. జమిలీ నేపథ్యంలో సొంత ఇంటి పోరుకు తెర. ఎన్డీఏను ఎదుర్కోవాలంటే ఇండియా కూటమే దిక్కు. అధికారమే లక్ష్యంగా అన్ని దారుల్లో అన్వేషణ. మదనపల్లె వైసీపీ బలోపేతానికి చకాచకా పావులు కదుపుతున్న ఎంపీ మిథున్ రెడ్డి. పార్టీలోని వివిధ స్థాయి నేతలతో, క్యాడర్తో ఎంపీ మిథున్ మదనపల్లె రాజకీయ సలహాదారులు, సహాయకుల ముమ్మర చర్చలు. మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాతో ఎంపీ మిథున్ కీలక రాజకీయ సలహాదారు రహస్య భేటీ. సిటిఎం భూ కబ్జాల నేపథ్యంలో నవాజ్ ద్వారా సిట్టింగ్ ఎమ్మెల్యే షాజహాన్తో దోస్తీకా, లేక ఎంపీ మిథున్ వ్యూహంలో భాగంగానా? గత అసెంబ్లీ ఎన్నికల ఖర్చులో మిగిలిన వైసీపీ డబ్బు 1.5 కోట్ల రూపాయలను డాక్టర్ దేశాయ్ దగ్గరే ఎంపీ మిథున్ రాజకీయ శిష్యశిఖామణి ఎందుకు పెట్టినట్టు? డాక్టర్ దేశాయ్ మెడ మీద పార్టీ ఇన్ఛార్జ్ కాడి ఎక్కించేసి చాకిరీ చేయించుకోవడానికేనా? 2 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న డాక్టర్ దేశాయ్ను చాణక్యుడిగా రుజువు చేస్తుందా? మరోవైపు సీనియర్ రాజకీయ నాయకుడు నరేష్ కుమార్ రెడ్డి శాశ్వత రాజకీయ సమాధికి ఎంపీ మిథున్, ఆయన రాజకీయ సలహాదారులు, సహాయకులు చివరి మేకు దిగ్గొట్టారా? అది ఎలా? జనసైనిక్ న్యూస్ ఛానల్ వీక్షకుల కోసం ప్రత్యేక కథనం. క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.